విశాఖపట్నం ఇప్పుడు చారిత్రక వేళకు ముస్తాబవుతుంది. రేపు జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ దేశమంతటా దృష్టి ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి యోగా డేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆయన గట్టి ప్రణాళిక రచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేసి ప్రపంచ రికార్డులు నమోదు చేయాలన్నదే లక్ష్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ రానున్న నేపథ్యంలో బీచ్ రోడ్ నుంచి భోగాపురం వరకు విశాల ప్రదేశంలో 5 లక్షల మందితో ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. బీచ్ రోడ్ లో విఐపి భద్రతా వేదిక ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వర్షం వంటి అపఘాత పరిస్థితులకు కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ వేడుకను మరింత ఉత్సాహంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పాఠశాలల స్థాయిలోనూ యోగా ప్రసారాన్ని పెంచేందుకు దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజు విద్యార్థులు 1 గంట యోగా అభ్యాసం చేయాలన్న ఆదేశాలు ఇచ్చారు. యోగా అనేది ఆరోగ్యానికి మార్గం మాత్రమే కాదు, జీవన శైలికి నిదర్శనం అని చెబుతూ ప్రపంచవ్యాప్తంగా యోగాను గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి మోదీ పాత్రను సీఎం గుర్తు చేశారు. విశాఖలో ఈ వేడుక జరగడం అనేది గర్వకారణమని, ప్రశాంతత, పాజిటివ్ మైండ్ సెట్ కు ఇది ఒక నిబంధన లాంటి ప్రదేశమని తెలిపారు. నేవీ 11 యుద్ధ నౌకల ప్రదర్శనతో ఈ వేడుక మరింత వైభవంగా మారనుంది. ఈ యోగా ఉత్సవం ద్వారా ఒకేసారి 22 రకాల రికార్డులు నమోదు చేయాలన్న లక్ష్యంతో టీం పనిచేస్తుంది. 3.4 లక్షల మందితో ఒకే చోట యోగా చేయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్ శిక్షణలతో ప్రజలంతా యోగాలో నైపుణ్యం సాధించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, ఒత్తిడి తగ్గించేందుకు యోగా ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం ప్రపంచానికి చూపించబోతుంది. ఇది ఒక ఉత్సవం కాదు, ఓ ఉద్యమం, జీవన శైలిని మార్చే ప్రయత్నం. విశాఖ ఇప్పుడు ఆ మార్పు కేంద్రంగా మారుతుంది.